అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. ఈ సందర్భంగా మీకు ఒక మంచి వార్త అంటే అది ప్రతిపక్షాలకు సంబంధించిన మంచి వార్త కావచ్చు, లేకపోతే కొంతమంది అభిమానులను కించపరచవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం కూడా నా మీద వ్యక్తం చేయొచ్చు. కానీ నిజాలు మాట్లాడుకుందాం మనం. ఎట్లంటే ముఖ్యమంత్రి మార్పు ముహూర్తం ఖరారు అనేది ఒక వాదన. దానికి సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నటువంటి విషయం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా లీకులు ఈరోజు బీజేపీ ఇస్తుంది. అది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కాకుండా బీజేపీ ఇస్తుంది. వాళ్ళు చేసినటువంటి చాలా ఏమంటారు దాన్ని వాళ్ళ అంతర్గతంగా జరిగే విషయాలు, ఎందుకంటే ఎక్కువ బీజేపీ బయట పెడుతుంది. దీంట్లో భాగంగా చాలా చెప్తున్నారు. అంత ముఖ్యమంత్రి ఎవరుకి మంత్రి పదవి దక్కుతుందో కూడా ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎవరి పదవులు ఊడుతున్నాయని చెప్పేసి ముందస్తుగానే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ బీజేపీ నాయకులు చెప్పినటువంటి మాటలో భాగంగా డిసెంబర్లో తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నటువంటి విషయం. నిజమా? దీనివల్ల ఇది అథెంటికేషన్ అనే దాని మీద మనం కొంచెం డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర 18 నెలలు పని కాలం పూర్తి చేసుకుంది. ఈ 18 నెలల తర్వాత చూసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి బీఆర్ఎస్కు మీద పడి, లేకపోతే అక్కడ వాళ్ళు ఆ 10 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి ఏదైనా తప్పులో ఒప్పులో లేకపోతే ఇంకోటో దాని మీద ప్రాపగండా చేయడం, తర్వాత పార్టీ పరువుని మరింత దిగజార్చే ప్రయత్నమే జరిగింది తప్ప కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం గీత కూడా లేచే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఒకరి మీద కోపంతో ఈరోజు జనాలు ఓట్లు వేసారు, వీళ్ళ మీద ప్రేమతో ఓట్లు వేయలే. ఇంకొకటి నేనే మొత్తం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత సినిమా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లేదు. రైట్, 100% వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన దాంట్లో ఆయన ఎంతమంది యోధులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళందరూ లేపలేక పక్కన కూర్చోబెట్టినప్పుడు ఆయన పార్టీని తీసుకొని వచ్చి ఒక పాదయాత్ర పేరిట అధికారంలో తీసుకొచ్చు. జనాలు ప్రేమతోటి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓట్లు వేసారు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డికి వేసిన ఓట్లను కూడా ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా చాలా అద్భుతమైన పరిపాలన చేసిన మాట మనందరం చూసినాం. ఆ తర్వాత ఏదో సజ్జిదేడి ప్రయత్నం చేసి, లేకపోతే ఇష్టానుసారంగా మాటలు చెప్పి, లేకపోతే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరిట అని చెప్పేసి అది చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ గట్టి దెబ్బ హైడ్రా. ఆ తర్వాత రైతులకు సంబంధించినటువంటి రైతు బీమనో లేకపోతే రైతుకు సంబంధించిన బందో ఇవన్నీ సంబంధించిన దాంట్లో ఎగవేతలు. ఆ తర్వాత ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో అది. ఆ తర్వాత ఈ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పేసి, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ పొత్తు అని చెప్పేసి ఒక ఫేక్ డైవర్షన్ పాలిటిక్స్ నడిచింది. ఈ పాలిటిక్స్లో భాగంగానే ఇదే బీజేపీ నేతలు ఎవరైతే చెప్పారో వాళ్ళకే మంత్రి పదవులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇద్దరు కూడా కలిసి ఇక్కడ రాష్ట్రంలో, సరే కేంద్రంలో ఎట్లా కొట్లాడుకుంటారో ఏమో మనకు తెలియదు, కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ అనేది కొంచెం చాలా టైఅప్ అవుతున్నారు వాళ్ళందరూ అని చెప్పేసి కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళేమో బీజేపీ తోటి బీఆర్ఎస్ కలిసి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ప్రతిదీ చెప్తా ఉన్నారు. ఎవరికైతే మంత్రి పదవి ముందే చెప్తారో అదే వస్తుంది. దాళ్ళు కూడా ఇది భాగంగా బీజేపీ నేతలు చెప్పిన మాట ఏంటంటే డిసెంబర్లో రేవంత్ రెడ్డి పదవి కాస్త ఊస్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి. ఎందుకు అంటే సోషల్ మీడియాలో కొన్ని వార్త అయితే వస్తూ ఉన్నాయి. మన రీసెంట్గా ఏదైతే డిన్నర్ పార్టీకి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి డిన్నర్ పార్టీ ఏదైతే ఉందో దానికి చాలా అత్యంత లాస్ట్ వచ్చినటువంటి ఇన్విటేషన్ ఎవరికంటే తెలంగాణ ముఖ్యమంత్రికి. అది కూడా ఇక తప్పనిసరి పొజిషన్లో. అది కూడా ఎందుకు, అది దానికి ఉన్నటువంటి అక్కడ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పోయి రాహుల్ గాంధీకి చెప్పితే, అరే మన సీఎం కూడా ఉన్నాడు, ఆయన కూడా చెప్పాలంటే అరే వాళ్ళు నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబుల్ గేమ్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు కాంగ్రెసా, లేకపోతే ఆయనకు ఇంకా వేరే ఏమైనా ఎజెండా ఉందా, బీజేపీ వైపు ఏమైనా చూస్తున్నాడా అనే దాని మీద వాళ్ళకు క్లారిటీ అయితే రావడం లేదు. దాంతోపాటుగా తెలంగాణకు నుంచి సొమ్ము ఈరోజు ఢిల్లీలో తిరుగుతున్నమాట వాస్తవం. ఇక్కడ నుంచి అక్కడ కప్పం కట్టిన రోజులు పార్టీలకు సంబంధించిన వ్యక్తులకైతే ఎలాంటి పదవి గండం అయితే ఉండదు. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ పరిస్థితి. ఆయన అక్కడ ఎట్ ఏ సేమ్ టైం బీజేపీతో కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్ ఏ సేమ్ టైం కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. దీన్నే రాహుల్ గాంధీ అండ్ టీం కొద్దిగా ఈయన మీద నమ్మకం కోల్పోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ నమ్మకం కోల్పోయిన క్రమంలోనే డిసెంబర్లో ముఖ్యమంత్రి పదవి మారిస్తే ఎట్లా ఉంటుంది అని కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈ ముఖ్యమంత్రి మార్చినా కూడా ఒకవేళ మళ్ళీ ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతకైతే దక్కే అవకాశం ఉంది. ఆయన కూడా చాలా బలవంతమైనటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి మంత్రి. తొలిసారి మంత్రి అయ్యిండు, గతంలో ఎంపీగా పనిచేసిండు.
ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచి ఎమ్మటే మంత్రి అయిండు. కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఫండింగ్ విపరీతంగా ఫండింగ్ చేసి ఈ పార్టీకి నేను చెప్పేది ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏఐసీసీ తోటి అవసరమైతే నేను ఢిల్లీకి కప్పంతో పాటుగా ముందస్తుగా ఏమైనా చెల్లించమని కూడా చెల్లిస్తా అని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే బేరసారాలు నడుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నేను గెలిపించిన ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా ఉంటారని చెప్పేసి కూడా ఆయన తన ప్రయత్నాలు తనం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఎమ్మటే ఒకవేళ డిసెంబర్లో కనుక ముఖ్యమంత్రి అయితే పాలు పొంగించేందుకు ఆయన సిద్ధంగా రెడీగా ఒక పాత్రను రెడీగా పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా అంటే ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ వాళ్ళ రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చూస్తే ఖచ్చితంగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత దాదాపు అందరూ కూడా ముఖ్యమంత్రులు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ పార్టీ క్యాడర్ని నమ్ముకొని ఉంటారు, ఈ ముందు నుంచి ఈ పార్టీతో ఉంటారు, ఈ ముందు నుంచి కూడా ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి గొప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యక్తులంతా వాళ్ళని కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం చూస్తుంది. ఆ చూసే క్రమంలో వాళ్ళకంటే ఒక చరిత్రలో ఒక పేరు నిలవడాలంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి, బట్ అది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తారనేది కూడా అధిష్టానం చూస్తుంటుంది. అధిష్టానానికి సంబంధించిన రాహుల్ గాంధీ కోర్ టీం కూడా ఉంటుంది. ఆ కోర్ టీం అనేది కూడా ఎవరికి అవకాశం ఇస్తే మంచిది. భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు బలంగా తయారైతే దేశీయ ఏమంటారు జాతీయ పార్టీలలో మన మాట వినే పరిస్థితి ఉండదు. తర్వాత వాళ్ళు ఏకఛత్రాధిపతికి ఏలే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు నజర్ అయితే పెడతారు. పెట్టే క్రమంలోనే ఈరోజు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఎవరైతే తెలంగాణకు వచ్చిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా అందులో భాగంగానే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకెవరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో ఇంకెవరైనా పదవుల కోసం వస్తే మాత్రం నా దగ్గరికి రావద్దు అని డైరెక్ట్గానే మీనాక్షి నటరాజన్ అందరికీ చెప్తున్నట్టుగా, రెడ్డి నాయకులకు ముఖ్యంగా చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా దాదాపుగా డిసెంబర్లో తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం. ఎవరైతే ఇక మళ్ళీ ముఖ్యమంత్రి రేస్లో ఉన్నటువంటి నెంబర్ 2 అని లేకపోతే నెంబర్ 1 లేకపోతే అని చెప్పుకునే నాయకుడు ఎవరైతే ఉన్నారో పాలు పొంగించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల బోగట్ల. చూద్దాం ఏం జరుగుతుందో.